వెల్కమ్ టు టెక్ చైతు. మీరు వీడియోలో చూస్తుంది చైనాలోని అటానమస్ రైల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టము ఎకో ఫ్రెండ్లీ మరియు చాలా తక్కువ ఖర్చు అవుతుంది దీన్ని ఏర్పాటు చేయటానికి. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని విజయవాడ గుంటూరు మధ్య నేషనల్ హైవే మీద ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకని విజయవాడ గుంటూరే అంటే, విజయవాడ గుంటూరు మధ్య ఇప్పటికే నేషనల్ హైవే 16లో భాగంగా 6 లేన్ రోడ్ అందుబాటులో ఉంది. ఇది అన్అఫీషియల్ ఎక్స్ప్రెస్ వే విజయవాడ గుంటూరు మధ్య. ఈ రోడ్ని భవిష్యత్తులో అప్గ్రేడ్ చేసినప్పుడు, అంటే 8 లేన్ లేదా 10 లేన్కి అప్గ్రేడ్ చేసినప్పుడు ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్య రద్దీ బాగా ఉంటుంది. కంటిన్యూస్గా ఆర్టీసీ బస్సులు అనేవి నడుస్తూ ఉంటాయి. దాదాపుగా 70% ఆక్యుపెన్సీతో బస్సులు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి విజయవాడ గుంటూరు మధ్య. సో అందువల్ల ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన ఆక్యుపెన్సీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరియు ఇది ఎకో ఫ్రెండ్లీ అవటం వల్ల పొల్యూషన్ అనేది ఉండదు. దీనికి తక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు మెట్రో కనుకోండి, అండర్ గ్రౌండ్లో నిర్మించాలి లేదా ఎలివేటెడ్ మెట్రోని ఏర్పాటు చేయాలి. సో దానికి చాలా ఖర్చు అవుతుంది రెండిటికి, అండర్ గ్రౌండ్ కానీ ఎలివేటెడ్ కానీ. ఎలివేటెడ్కి ఈ పైన ఈ కాంక్రీట్ పిల్లర్స్ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వెహికల్ అనేది అక్కడ రోడ్ పైన ఉన్నాయి కదా వైట్ లైన్స్, సో వాటిని బట్టి వెళ్తుంది. అంటే ఈ వెహికల్కి ఉండే సెన్సార్స్ ఆ లైన్స్ని డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఇవి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ ఖర్చు అనేది ఉండదు. అంటే వీటి కోసం ఏం పిల్లర్స్ నిర్మించక్కర్లేదు, ఈ వైడక్ట్స్ వేయక్కర్లేదు, ట్రాక్స్ వేయక్కర్లేదు. సో దీనివల్ల పెద్ద ఖర్చు అనేది ఉండదు. సో అందుకనే దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆక్యుపెన్సీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎకో ఫ్రెండ్లీ, ఆల్రెడీ 6 లేన్ హైవే కాబట్టి భవిష్యత్తులో 8 లేన్కి అప్గ్రేడ్ చేసేటప్పుడు ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఇంకో 2 లేన్స్ ఎక్కువ నిర్మిస్తే సరిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కనుక విజయవాడ గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తే, కేవలం విజయవాడ గుంటూరు మధ్య కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా నగరాల మధ్య వీటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆక్యుపెన్సీ పరంగా బాగుంటుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.